నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సంకల్పం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సంకల్పం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సౌభాగ్యం. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువు నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, నాకు తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నీదే నీదే నా బ్రతికంతా, నీదే 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 బ్రతికంతా నీదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేను సాక్షిగా మరి నన్ను నిలబెట్టుకున్నాడు మరి దేవుడు. మరి నేను 2023 సంవత్సరం ఫస్ట్ తారీఖుని నేను మొదలుకొని మరి 2004 సంవత్సరం వరకు కూడా నేను చాలా బాధలు పడ్డానండి. అయితే మరి నేను గల్ఫ్లో ఉండేటప్పుడు వచ్చేసానండి. అయితే నేను ఆపరేషన్ అయిన తర్వాత ప్రభువు నాతో మాట్లాడేది ఏంటంటే, మరి ఆపరేషన్ అయిన తర్వాత